హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి కదా, దానికైతే పెద్ద కారణమే ఉందండి. ఎందుకంటే మేము ఇల్లు ఖాళీ చేసే పనిలో ఉన్నామన్నమాట. ఇక వీడియోస్ తీయడానికైతే అస్సలు కుదరలేదు. ఎందుకంటే ప్లానింగ్ ప్రకారం ఇల్లు ఖాళీ చేసామనుకోండి, వీడియోస్ తీయాలి అని అనిపిస్తుంది. కానీ మేము అనుకోకుండా ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మీరు చూసే ఉంటారు కదా మా ఇల్లు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. మేము అద్దుకున్న ఇల్లు. ఎదుర 2 పెద్ద పెద్ద మామిడి చెట్లు, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్లుగా మామిడి చెట్లు అవి ఉంటాయి. కింద అయితే మొత్తం గడ్డి ఉండేదండి. అటుపక్క కానీ ఆ పక్క వేప చెట్టు ఉంది కదా, ఆ పక్కనైనా సరే పెద్ద గడ్డి అనేది ఉండేదన్నమాట. ఇక మేము వచ్చిన తర్వాత ఆ గడ్డంతటిని పీకేసేసి మొత్తం దొడ్డంతా క్లీన్ చేసామండి. ఎంత క్లీన్గా అంటే వాళ్ళు అద్దె కూడా వద్దు అనేటట్టుగా నీట్గా చేస్తామన్నమాట ఇల్లుని. ఇప్పటికీ కూడా ఓనర్స్ అయితే మమ్మల్ని వెళ్ళిపోమనేసి అనలేదండి. కాకపోతే పరిస్థితి అలా వచ్చింది. ఇక దానివల్ల మేము ఖాళీ చేయాల్సి వచ్చిందనమాట. వాళ్ళు ఇప్పటికే కాదు, ఎప్పుడైనా సరే ఇల్లు అనేది మీరే ఉండాలి అంటే, ఇల్లు బాగా నీట్గా చేస్తున్నాం కాబట్టి, ఇంటిని బాగా చూసుకుంటున్నాం కాబట్టి మీకు తప్ప ఇంకెవ్వరికి ఇవ్వము, కానీ ఇప్పుడు కూడా అలాగే సరిపెట్టుకుంటే బాగుంటుంది వెళ్ళకుండా అనేసి అన్నారనమాట. కాకపోతే పరిస్థితులను చూసి ఖాళీ చేయాలి అనే ఆలోచన మాకు వచ్చిందనమాట. ఎందుకనంటే అక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అలాగే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక ఎందుకని ఇంత సడన్గా ఖాళీ చేయాల్సి వచ్చిందనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో కుదిరితే షేర్ చేసుకుంటాను. ఒకవేళ అది పర్సనల్గా ఉంచాల్సిన విషయమేనండి. చెప్పాలంటే చెప్తాను, లేకపోతే లేదు. కానీ మేము ఇలా సడన్గా ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాము, మరి సామాన్ అన్నీ ఎప్పుడు తీసుకొచ్చేసామనేది మీకు రాను రాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ అయితే అందుకనే లేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఈవినింగ్ రొటీన్ అని తీద్దామనేసి వీడియో తీశాను, కానీ వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వలేదనమాట. ఇక ఆ వీడియో ఉంది కదా, ఇప్పుడు వీడియోస్ తీయలేదు కదా అని చెప్పేసి ఆ వీడియోకి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కదండి. మాకు కూడా అసలు మైండ్ అసలు ఏ మాత్రం పనిచేయలేదు. సడన్గా ఒక్కరోజు గ్యాప్ అండి మేము ఖాళీ చేయడానికి. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదనమాట. ఆలోచించుకోవాలి, మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళాలా లేకపోతే అద్దెంటికి వెళ్ళాలా. అమ్మో, అసలు మైండ్ అస్సలు ఒక్క నిమిషం అంటే నిమిషం కూడా పనిచేయలేదు. ఇంకా మాకు ఎలాగో సొంత ఇల్లు ఉంది కదా, మీకు కూడా చూపించాను కదా. ఆ ఇంట్లో అయితే కొంచెం వాస్తు తేడాలు ఉన్నాయని చెప్పేశాను కదా మీకు. ఇక ఆ వాస్తు తేడాలు సరి చేసుకోకుండా మళ్ళీ ఇంట్లోకి వెళ్తే ఏం జరుగుతుందో, ఒకవేళ మళ్ళీ మనం అద్దెంటికి వెళ్తే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ఏం చేయాలా అని చెప్పేసి అసలు బుర్రలు బద్దలు కొట్టేసుకున్నాం ఒక రోజంతాను. ఇక మేమైతే ఇదే బాధలో ఉండి వీడియోస్ అయితే తీయలేదండి. దానివల్ల వీడియోస్ అనేది లేట్ అయిపోయినాయి అనమాట. ఇక మేము ఈ సామానాన్ని ఏం చేసాము, ఎక్కడికి పట్టుకెళ్ళాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు మా ఇల్లు అయితే చూసారు కదా. మేము ఇప్పుడు అద్దెకున్న ఇల్లు అయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. మా దగ్గర రెంట్ కూడా తీసుకోవట్లేదు అనేసి నేను మీకు వీడియోలో కూడా చెప్పాను. ఎందుకనంటే ఇంటిని సొంతింటిలాగా చేసుకున్నామండి. సొంతింటికి కూడా అంత సాకరీ ఎవ్వరూ చేయరేమో. మీరు చూస్తున్నట్లయితే అంత పెద్ద దొడ్డి కదా, ఆ దొడ్డి మొత్తం తుడుచుకొచ్చేటప్పటికి నాకు గంట టైం పట్టేదండి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, అదైనా పైన తుడుచుకొస్తేనే గంట అనమాట. మొత్తం నీట్గా నేనైతే పని కూడా చాలా నీట్గా చేసుకుంటాను కదా. ఇక వంటగదిని మీరు చూసినట్టయితే నా వంటగదిని ఇక అది కూడా నేను నీట్గానే చేసేసుకున్నాను. ఇదివరకు ఉన్న వాళ్ళు ఏదో కొంచెం పాడు చేస్తారనమాట వంటగదిని రెంట్కున్న వాళ్ళు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అయితే ఆ వంటగదిని కూడా చాలా క్లీన్గా చేసుకున్నాను. నాకు సాధ్యమైనంత వరకు మేము బాగు చేసుకున్నామండి. ఇక ఇలా నీట్గా ఎంత నీట్గా చేసుకునేటప్పటికి వాళ్ళకు కూడా ఓనర్స్ కూడా ఇంటిని చూసి ముచ్చటేసింది. అలాగే అందరూ కూడా, మాది పల్లెటూరు కదండి, అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారనేసి కాంప్లిమెంట్స్ అయితే బాగా వచ్చాయన్నమాట. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, అనుకోకుండా జరిగింది ఇది. దేని మీదైనా అంత ఆశ ఎక్కువ పెట్టుకోకూడదనమాట. ఎందుకనంటే వాళ్ళు ఓనర్స్ అన్నారు, మేము ఎవరిని ఇంట్లోకి పెట్టము, ఉండాల్సింది మీరే ఉండొచ్చు, మేము కూడా మిమ్మల్ని వెళ్ళిపోమనేసి అనము, ఇక ఎప్పటికైనా ఇల్లు మీరే ఉండాలి అన్నట్టుగా అన్నారనమాట. ఇక మేము కూడా అలాగే ఫిక్స్ అయిపోయి ఉన్నంతకాలం మన సొంత ఇల్లు ఉంది కానీ చాలట్లేదు కదా, ఉన్నంతకాలం ఇక్కడే ఉందామనేసి ఫిక్స్ అయిపోయాము. మా సొంత ఇంటికి చాలా తక్కువ దూరమే ఉంటుందండి, కానీ ఇల్లు చాలదు కదా, ఇరుకైపోయింది మాకు కూడాను. దానివల్ల మేము రెంట్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇక వంటగది చూసారా ఎంత నీట్గా చేసుకున్నాను. ఆ కలర్ కూడా నేనే వేసుకున్నానండి.
బయట దేవుడి దగ్గర కూడా కలర్స్ వేసేసి ఇంటి ముందు చాలా అందంగా కుండీలు అవి పెట్టుకున్నాను. మీరు చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నేను ఏంటోనండి అనుకోకుండా వీడియోస్ తీశాననమాట. ఆ రోజు ఎందుకో ఇంటి వీడియో మళ్ళీ పెట్టాలి అని అనిపించింది. ఇంకా ఆ రోజే నేను వీడియో తీశాననమాట. ఆ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మొత్తం హోమ్ టూరు. ఒకవేళ మీరు ఎవరైనా చూడని వాళ్ళు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదండి. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో చూస్తారనేసి అలా హోమ్ టూర్ చేశాను అనమాట. కానీ అదే ఆఖరి హోమ్ టూర్ అయిపోతుందనేసి అస్సలు అనుకోలేదు. ఇదే ఆ ఇంట్లో లాస్ట్ వీడియో అవుతుందనేసి కల్లో కూడా అనుకోలేదండి. ఎందుకనంటే మేము ఎప్పుడు అక్కడే ఉందామనేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. ఫిక్స్ అంటే ఎవరిలో మనకు అవ్వదు కదా. ఇక దేవుడు కూడా అలాగే చేశాడు. ఈ వీడియోని నేను ఈవినింగ్ రొటీన్గా వీడియోగా పెడదామనేసి అనుకున్నాను. అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదని ఇక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. వీడియోస్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. మేము సడన్గా ఇల్లు మారిపోవడం అనమాట. ఇల్లు ఎందుకు మారుతున్నాం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే మేము ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడ ఉంటున్నాం అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది. ఎందుకనంటే నా వీడియోస్ నచ్చి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా ఇంట్లో జరిగిన విషయాలన్నీ మీతో నేను షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వీడియోస్ నచ్చి మీరు చూస్తున్నారు కాబట్టి నేను ఇక రహస్యంగా దాచుకుని చేయాల్సినంత అవసరం లేదండి. ఇక నేను వీడియో అనేది ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తానండి. మళ్ళీ రొటీన్గా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. డైలీ అంటే నేను వారానికి 2 వీడియోలు పెట్టుకున్నానండి. ఆ 2 వీడియోలు కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఈ 4 రోజులు. ఎందుకనంటే పరిస్థితి ఎలా వచ్చింది కాబట్టి ఇక నుంచి నేను డైలీ అంటే వారంలో 3 వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలా మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. ఆ విషయం మీకు తెలిసిందే కదా. ప్లీజ్ ఈ వీడియో ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో వారందరూ ఒక్క లైక్ అనేది చేశారంటే ఇంకొంచెం నాకు ఛానల్కి సపోర్ట్. వాళ్ళు అసలు ఎంత సడన్గా మమ్మల్ని ఖాళీ చేయమని వాళ్ళైతే అనలేదండి. అంతటా మేమే చేసామన్నమాట. అసలు ఖాళీ చేయడానికి పరిస్థితులు ఎందుకని అలా వచ్చినాయి, అసలు మేము ఎక్కడికి వెళ్ళాం, ఈ విషయాలన్నీ మీకు ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే మా ఇంట్లో ఉన్న వాస్తు తేడాల గురించి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. అంత వీడియోలు చూస్తూ ఉండండి. అలాగే మన వీడియోస్కి సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. ప్లీజ్ అండి ఒక్క లైక్